నమస్తే. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, ఏ కారణాల వలన ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండవచ్చు, దానికి గల కారణాలు ఏమిటి? హైదరాబాదులో లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, ఈ అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం. అంటే ఇక్కడి నుంచి భవిష్యత్తులో రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు, నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల వెనుక ఆలోచన ఏమై ఉండవచ్చు, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ బహుశా ఆయన ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు మిగతా వారి కంటే భిన్నమని చెప్తున్నారు కదా, ఎట్లా ఉండవచ్చు, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, ముందు ప్రధానమంత్రి దగ్గరికి వద్దాం. సార్, కలిసి నడిస్తే బాగుంటుంది అని రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిండు ఆయన, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీరు తెలుగు పత్రికలు చూశారనుకోండి, తెలుగు పత్రికల్లో విమర్శనాత్మకంగా ఉన్న వాళ్ళేమో బహిరంగ వేదిక మీద రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి ఆహ్వానం, బీజేపీ కాంగ్రెస్ల కలయిక, రేవంత్ రెడ్డికి పిలిచారు అని ప్రముఖంగా ఇచ్చారు. అలాగే ఇక్కడ అంత విమర్శనాత్మకంగా లేని పత్రికలేమో కేంద్రంతో కలిసి పనిచేయమని పిలిచారని ఇచ్చారు. ఇంగ్లీష్ పత్రికలు, ఇంగ్లీష్ మీడియా అందరూ కూడా యూనివర్సల్గా మనం కలిసి పనిచేద్దామన్నారని ఇచ్చారు. కాబట్టి ఆ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన వ్యక్తిగత ఆహ్వానంగా భావించటమా, లేక చాలా తెలివిగా కేంద్ర రాష్ట్రాలు కలిసి చేయటం అనే కోణంలో చూడటం అన్నది వాళ్ళ కోణాలను బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది. ఒకటైతే నిజం, రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రధానమంత్రితో మరీ సూటిగా మరీ ఘర్షణ పడే విధంగా మాట్లాడలేదు. బీజేపీ ఆయన అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ తమ మధ్య తాము ఘర్షణ పడిన స్థాయిలో వాళ్ళు బీజేపీని, మరీ ముఖ్యంగా ప్రధాని మోదీని అన్నది చాలా తక్కువ. నిన్న జరిగింది కూడా మనం చూస్తే అక్కడ చాలా ట్విస్టులు ఉన్నాయి. దాంట్లో మీ వికసిత్ భారత్లో మమ్మల్ని కూడా చేర్చుకోండి, గుజరాత్కి ఇచ్చినట్టే మాకు కూడా ఇవ్వండి నిధులు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కు నిధులు ఎలా ఇచ్చారో మాకు అలా ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడిగారు. సో అభివృద్ధి చెందాలి అంటే మీరు మాతో కలవండి అన్నారు. సో మాతో కలవండి అంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి కేంద్రంతో కలవాలా, ఆయన బీజేపీ కీలక నాయకుడు సూత్రధారి కాబట్టి బీజేపీతో కలవాలా, కాంగ్రెస్తో ఎలా కలుస్తుంది అనేది ఒకటి. రెండవది, రాజకీయ భాగం ఎవరు వదిలిపెట్టలేరు. మోదీ మాట్లాడిందే మీరు చూస్తే కనుక మాకు అప్పుడు మన్మోహన్ సింగ్ ఇచ్చిందే మీకు ఇస్తే కనుక మీకు 10,000 కోట్లు తగ్గుతాయి, మేము ఇప్పుడు అంతకంటే కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నాము అనే ఒక మాట కూడా ఆయన అన్నారు. అయినప్పటికీ చాలా కాలంగా ఊహాగానం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు ఈరోజు కూడా వాళ్ళ పత్రికలో రాశారు. ఏమని అంటే బహిరంగంగా ఆహ్వానించారు, ఫెవికాల్ బంధం ఉంది, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీద కానీ ఎప్పుడూ వాళ్ళ మీద విమర్శ చేయట్లేదు అని. కాబట్టి ఆ కోణంలో చూస్తామంటే కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక ఉప ప్రశ్న, సప్లిమెంటరీ క్వశ్చన్ వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన ఏబీవీపీ నేపథ్యం ఉంది, తెలుగుదేశంలో ఉన్నారు, ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా బీజేపీలోకి వెళ్ళగలుగుతారు? ముఖ్యమంత్రి పదవి వదిలేస్తారా? లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటున్న 67 మంది శాసనసభ్యులు బీజేపీలోకి మారతారా? కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న సమకాలీన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ముందు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి దానికి అవకాశం ఇస్తారు. అది చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి పీఠం మీద ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి బీజేపీలోకి దూకే అవకాశం లేదు. పోనీ ముందుగా రాజీనామా చేసి వేరే పార్టీగా ఏర్పడి అంత ఏముందని చేస్తారు. కాబట్టి ఊహాగానాలకు ఏం తప్పులేదు, చేయడానికి అవకాశం కూడా ఉంది. కానీ వాస్తవంగా చూస్తే మటుకు ముఖ్యమంత్రి అయిన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు దూకింది లేదు. మొత్తం ఇప్పుడు భజన్లాల్ ఉన్నాడు, జనతావాడిగా గెలిచి కాంగ్రెస్ మొత్తం మారిపోయాడు. అలా మారిపోయేంత పరిస్థితి తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఒకవేళ నిజంగా ఎవరన్నా చర్చిస్తే ముందే నేను అనుకోవట్లేదు. కానీ మోదీ ఎందుకు ఇలా అన్నారు? అయితే ఎందుకు ఆ మాట అన్నట్టు? మీరు ముత్యాల ముగ్గు సినిమా చూసి ఉంటారు కదా. అవును.
అలాగే ఎస్వి కృష్ణారెడ్డి తీసిన #1 సినిమా కూడా చూస్తుంటారు కదా. అవును. ఏముండదు, నేను వచ్చి నీ చెవి దగ్గరికి వచ్చి కాసేపు గోణిగి నీ వెనక అటు ఇటు తిరిగి ఇలా సగేలు చేసి వెళ్ళిపోతా. సో బుచ్చన్న ఈయన ఏదో ఉన్నట్టుగా ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడి రేపు పొద్దునకంతా కథనాలు మొదలవుతాయి. ఎవరు తోచింది వారు, ఎవరికి తోచింది వాళ్ళు. అంటే అనుమాన బీజాలు నాటడం, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ లేకపోతే ఎవరెవరు ఇక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా రేపు ఎదుర్కోవడానికి అసలు ఫెవికాల్ బంధం కదా వాళ్ళిద్దరు. ఎటు తిరిగి బీఆర్ఎస్ చెప్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు అంటూనే ఉంటారు. చూశారు కదా వేదిక మీద బహిరంగంగా మాతో కలవండి అని చెప్పారు అని వాళ్ళు అంటారు. కాబట్టి అనుమాన బీజాలు నాటడం ఇది రావుగోపాలరావు ఐడియా. ఏది ముత్యాల ముగ్గురు రావుగోపాలరావు ఐడియా. ఊరికైనా ఒక కుర్రాడు వెళ్తుంటే వాడిని ఆపేది, వాడి ఉత్తరాలు ఉన్నాయి ఇట్లా చెప్పి ఇట్లా ఆ టైప్లో. నిజంగా ఏం జరుగుతుంది అనేది ఎన్నికలు అయిన తర్వాత తేలుతుంది తప్ప ఎన్నికల ముందు ఇటువంటివి ఏవో జరుగుతాయి అని చెప్పడం చాలా అది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి వస్తానంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, లేకపోతే ఇప్పటివరకు కాచుకొని కూర్చుని, లేదా ఈటెల రాజేందర్, వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయండి మేము ఉంటామంటారా? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అనుబంధ పాత్రలో ఉండటానికి బీజేపీలో చేరతాడా? అంటే ఈ వాదనలో లాజిక్ ఏం లేదు, ఏ విధంగా లాజిక్ లేదు. కానీ అత్యవసర పరిస్థితి వస్తే రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్టుగా ఎన్నికలు జరిగితే అప్పుడు ఇదేవైతే అదైతే ఏమవుతుంది మనం చెప్పలేం. కానీ తర్వాత అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దక్షిణ భారతంలో బీజేపీకి ఎదురుగాలు తప్ప పెద్ద అనుకూలత లేదని తాజాగా తమిళనాడు ఎన్నికల్లో కూడా తేలింది. అంటే సార్ ఒక మాట, మీరు తమిళనాడు ఎన్నికలు అన్నారు కాబట్టి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడానికి నరేంద్ర మోదీ సభలతో ఆయన లైట్ వింగ్లో ఉపన్యాసం ఇవ్వడానికి ఏమైనా లింక్ ఉందంటారా? సభలతో ఇక్కడ నేను హైదరాబాద్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డితో ఇట్లనడం, అక్కడ పవన్ చంద్రబాబుతో ఆయన సంభాషణలు, సీరియస్ పొలిటికల్ స్టేట్మెంట్ లేదు. అవును, వెరీ సీరియస్ స్టేట్మెంట్. ఎందుకంటే సౌత్ ఇండియా ఇస్ డిఫరెంట్. రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ వచ్చినప్పుడే దక్షిణ భారతంలో లేదు కాబట్టి దాన్ని టార్గెట్ చేశారు, సీట్లు తగ్గిస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆ వాదన ప్రధానంగా తీసుకొచ్చారు. ఇతరులు కూడా అన్నారు. అవును. ఇంకా రెండో విషయం, ఆ బిల్లు ద్వారా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు, అది కొంత ఉపయోగపడింది అనే ఇది కూడా మనం వింటున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఓడిపోయిన తర్వాత, వాళ్ళు భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే 3వ స్థానానికి పడిపోయిన తర్వాత, ఎక్కడైతే ఉదయనిధి స్టాలిన్ సనాతనవాదము అనే నినాదాన్ని తీసుకొచ్చారో అక్కడ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి భావజాలము, దక్షిణ భారతం మీద వాళ్ళు చేయాలనుకున్న జైత్రయాత్ర, దండయాత్ర, అది తప్పకుండా గండిపడిందండి. జోసెఫ్ విజయ్ అని స్ట్రైక్ చేసి అంటున్నారు. జోసెఫ్ విజయ్ ఆయన దాన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర కానీ లేదు, ఇప్పుడు ఆకివీడులో రఘురామకృష్ణరాజుకు అక్కడ స్థానికంగా ఉన్న దళిత సంఘాలు, వామపక్షాలకు వాడికి జరుగుతున్నది చూస్తుంటే క్రైస్తవ అనేది అదేదో ఒక పెద్ద అంశంలాగా, హైదరాబాద్లో ఇది వరకు ముస్లిం అన్నట్టు, లేదా తెలంగాణలో ముస్లిం అన్న వాదనలాగా. అంటే బండి సంజయ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఇది వరకు తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయాయి అని ఆయన ఆన్ రికార్డ్. ఆ ట్వీట్ను పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేశారు. అప్పుడు ఆయన అధికారంలో లేరు ఇంకా. కాబట్టి ఇలాంటి వాతావరణం ఇక్కడ ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా తమిళనాడులో అయితే కనుక న్యాయస్థానాలు కూడా ఆ మదురైకి దగ్గరగా ఉన్నటువంటి ఆ తిరుపుంజం, ఆ కొండ మీద మసీదు అవి ఉన్న చోట అనుమతి ఇవ్వడమే కాకుండా అసలు కోర్టులు కూడా అటే మొగ్గుతున్నాయని విమర్శలు. అటువంటి చోట 3 మతాల చిహ్నాలు ప్రదర్శించి నా పేరు ఇది, నేను ఏమాత్రం మార్చుకోవట్లేదు అని చెప్పిన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావడంలో ఉన్న సాంస్కృతిక కల్చరల్ మెసేజ్, భారతదేశం యొక్క వైవిధ్యాన్ని సూచించేదాన్ని మనం కాదనలేం కదా. కాబట్టి మోదీ వెంటనే హైదరాబాద్ రావడం యాదృచ్ఛికం కాదు. హిస్ ఫస్ట్ డెస్టినేషన్ ఆఫ్టర్ 5 states verdict ఈజ్ హైదరాబాద్. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాదిలో మాకు ఉంది, తెలంగాణ మాకు వస్తుంది. ఒకటి తెలంగాణ, వాళ్ళకి ఏమన్నా కొద్ది గొప్ప ఆచున్న రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక. సో తెలంగాణలో మాకు ఆశ ఉంది అని చెప్పడానికి, రెండోది మేము గేమ్ ఆపలేదు అని చెప్పడానికి ఆయన ఇక్కడికి సాధ్యమవుతుంది. తెలంగాణ ఏది
సాధ్యం అవుతుందా అంటే మోదీ నిన్న మాట్లాడిన తీరు అవన్నీ చూస్తే ఒకటి నెక్స్ట్ మేము తెలంగాణకే వస్తామని ఆయన ప్రకటించారు. అది మొదటిది. రెండవది ఇంతకాలం బీజేపీ దూరంగా పెట్టినటువంటి ఇక్కడ ఎన్డీఏ వద్దు అని పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి రానికుండా చేశారు. గతంలో వెళ్ళి అడిగి మరీ ఆపారు. చంద్రబాబు నాయుడు తెరచాటు నుంచి లేకపోతే ఏదైనా రాజకీయం చేయడమే కానీ ఆయనకేమీ ఇక్కడ అవకాశం ఇవ్వలేదు, పొత్తు కూడా పెట్టుకోలేదు. మరి వాళ్ళను ఇక్కడ కలుసుకోవడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్లో కలుసుకోవడంలో సంకేతాలు ఏమీ లేవా? వాళ్ళని కలుసుకోవడమే కాదు కలుపుకోవడం కూడా జరుగుతుంది తెలంగాణలో. మీరు ఒక విషయం గుర్తించాలండి, 2024కు ముందు మోదీ అప్పీల్ వేరు, ఆ మోదీ వేరు, 2024 తర్వాత వేరు. 2024లోనే ఆయనకు ఒంటరిగా మెజార్టీ రాలేదు, అవును, అందరి మీద ఆధారపడ్డారు. ఆ తర్వాత సర్ర వచ్చింది, ఓట్ల తొలగింపు వచ్చింది, ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అందరూ రాజకీయ పక్షాలతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఎన్నికల సంఘంతో పొత్తు పెట్టుకుంది. కాబట్టి బీహార్, హర్యానా ఇలా వరుసగా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం మహారాష్ట్ర మొదటి వచ్చిన అంచనాలు వేరు, తర్వాత ఫలితాలు వేరు. కాబట్టి ఈ క్రమంలో తెలంగాణలో కూడా మోదీ రావడానికి ముందే సర్ వచ్చిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సర్ కూడా మొదలైంది, సర్ ప్రక్రియ కదా. కాబట్టి బహుముఖ సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ప్రయోగించబడబోతున్నాయి. దానికోసం అవసరమైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఇక్కడ సామాజిక మామూలు సినిమా అభిమానులు ఉన్నారు, సామాజిక వర్గం కూడా ఆయన బలపరిచే వాళ్ళు, కోరేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు లేదా తెలుగుదేశానికి ఉన్న కొంత ఓటింగ్ ఏదైతే అది మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి పడింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కాంగ్రెస్లోకి అంటే బీజేపీ వైపు అంటే రూరల్ తెలంగాణలో బీజేపీ లేదు, ఉన్న అక్కడ 1000-5000 ఓట్లు ఉండవచ్చునేమో. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజకీయము, వారి విధానం ఇక్కడ వర్కౌట్ అవుతుందా? ఎంత కలిసి వచ్చినట్టే కదా ఇక్కడ. ఇప్పుడు వాళ్ళుగా గతసారి ఏమైంది, 6-6 తెచ్చుకున్నారు కాంగ్రెస్, 8-8 అంతే కదా. ఒకటి మజ్లిస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్. ఇప్పుడు ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో అంత ప్రభావం బీజేపీ చూపించలేదు, కొంత బీఆర్ఎస్ కొంత తెచ్చుకుంది, వాళ్ళు మరీ సవాల్ చేసిన పరిస్థితి లేదు. అవును. సో దీన్ని మార్చాలి అంటే ఎంతో కొంత తెలుగుదేశానికి ఏముంటే తోడయ్యే ఒక ప్రక్రియ. రెండోది అది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు పోకుండా ఆపడం అనేది ఒకటి అవసరం. కాబట్టి ప్రధాని జాతీయ కోణం నుంచి స్థానిక కోణం వరకు దృష్టిలో పెట్టుకొని మరీ ముఖ్యంగా దక్షిణాదికి బీజేపీ దాన్ని పంపించాలి అనే దాంతోనే ఆయన హైదరాబాద్కు వచ్చారు. అందుకని ఇక్కడ ఆయన ఇచ్చిన మెసేజ్లో, సందేశంలో మీరు 2 కోణాలు కూడా చూస్తారు. ఒకటి తెలంగాణలో తప్పకుండా వస్తాము, రెండోది కాంగ్రెస్ పార్టీ అవకాశవాద పార్టీ, మూడోది ఒక బంగారు బాంబు పేల్చాడు ఆయన ఇక్కడ. బంగారు బాంబు, పెట్రోల్ మంట, అవును, ఇవి 2 పెట్టాడు ఆయన. మరి ఇంత పెద్ద మెసేజ్ పెట్టడానికి హైదరాబాద్ని ఎందుకు తీసుకున్నారు? మీరు ఆయన మాట్లాడితే కెమెరాలు, అంతర్జాతీయ ఇవన్నీ కూడా వస్తాయి కదా. అవును, ఢిల్లీలో ఇంకా చాలా ఆయన ఎక్కడ నుంచి మాట్లాడినా మన అందరం దాన్ని చేస్తాం కదా. కాబట్టి హైదరాబాద్ను తన వ్యూహ ప్రకటనకు ఆయన ఒక కేంద్రంగా ఆయన చేసుకోదలుచుకున్నారు. కాబట్టి అక్కడ అన్నాడీఎంకేతో అది వరకు ఎన్ని రోజులు బతికిచ్చారు, కానీ అన్నాడీఎంకే ఎన్నికల్లో వాళ్ళు నిలబడలేకపోయారు. విజయ్ మీద కూడా వాళ్ళు వల వేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫలితాలకు ముందు రోజు అమిత్ షా ఫోన్ చేశారు విజయ్కి. అలాగే విజయ్కి 107 వచ్చిన తర్వాత అన్నాడీఎంకేను ముందుకు పెట్టి వాళ్ళకు పొత్తు కలపడం అనే ఒక ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. అన్నాడీఎంకే కలవటం అంటే బీజేపీ కలవటం అంతే. దానికి విజయ్ వాడికి స్పందించలేదు, పట్టించుకోలేదు, నిరాకరించాడు ఆయన. మీరు గుర్తు చేసుకుంటే డిఎంకే నా రాజకీయ శత్రువు, విరోధి, బీజేపీ నా సైద్ధాంతిక విరోధి అని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీ వేదిక పైన ఉండడం ఏ మెసేజ్ పంపాలని విజయ్ ప్రయత్నం? ఖచ్చితంగా అండి, రాజకీయాల్లో ఎవరిని మనం ఎంత పొగిడినా కానీ వాస్తవాలే మాట్లాడతాయి. ఓకే, డిఎంకేకు కాంగ్రెస్కు కొంత ఎడమొచ్చి ఎవరి వల్ల అనేది పక్కన పెడతాం, దానికి కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది ఇవన్నీ చెప్తున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా నెహ్రూ స్టేడియంలో జోసెఫ్ విజయ్ ముందు కమ్యూనిస్ట్ నాయకులను పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేయటము,
నిజమైన సామాజిక న్యాయం, నిజమైన లౌకిక తత్వం ఇక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పటం అని ఇట్లా అన్నారు కూడా చిన్న అంశం కాదు ఇది. ఎందుకంటే లౌకిక తత్వం అనే పదం బూతులాగా వాడబడుతున్న ఈ రోజుల్లో అంటే ఒక వర్గం నుంచి చాలా కుల రాజకీయాలు కూడా ఉన్నాయి తమిళనాడులో. కులానికి ఒక పార్టీ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి ఇంకోటి ఎన్టీఆర్తో ఎంజీఆర్తో పోలుస్తున్నారు చాలామంది. వాళ్ళు 3 దశాబ్దాల తరబడి, ఎంజీఆర్ అయితే ముందు నుంచి రాజకీయాలు సినిమా, ఎన్టీఆర్ కూడా 3 దశాబ్దాలు రాముడు కృష్ణ అన్నీ అయిపోయింది. ఈయన అలా కాదే, తిప్పి కొడితే 10 ఏళ్ల అనుభవం. సినిమాల్లో కూడా చాలా తక్కువ కదా. ఆయన స్టాలిన్ అంకుల్ అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు? ఊరికినే అనలా, నేను తర్వాత జనరేషన్కు నేను ప్రతినిధిని, ఐఎమ్ రిప్రజెంటింగ్ నెక్స్ట్ తదుపరి తరానికి నేను ప్రతినిధిని అనే ఒక సందేశం ఇవ్వడానికి ఆయన మత సామరస్యం చెప్పాడు, ఆయన సామాజిక న్యాయం చెప్పాడు, ఆయన తరాల మధ్య ఉన్నటువంటి తేడా చెప్పాడు. అన్నింటిని మించి అది కుటుంబ విషయాలైనా, తొక్కిసలాటైనా, ఈడీ దాడులైనా, ఇందాక మనం అనుకున్నట్టు సామధాన భేద దండం అన్నీ ఆయన మీద ప్రయోగించాడు. జో జీతా వహీ సికిందర్, ఎవడైతే నిలబడ్డాడో వాడిని జనం ఆదరిస్తారు కాబట్టి జనం అతన్ని ఆదరించారు. ఆదరించిన తర్వాత కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనీయకుండా 3 రోజులు ముప్పు తిప్పలు పెట్టారు కదా. ఈ దశలో కూడా అతను ఎంత సంయమనంగా ఉన్నాడు. గవర్నర్ మీద కానీ, బీజేపీ మీద కానీ, కేంద్రం మీద కానీ ఒక్క మాట తూలలేదు. తనను బలపరిచే పార్టీలకు కార్యాలయాలకు వెళ్ళి వాటిని ఇంకా ఒప్పించి వాటి విశ్వాసం పొంది అవ్వడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఇక్కడ విజయ్ రాజకీయాలకు అది కూడా ఆ నేపథ్యం కూడా ఉంది. ఆయన వ్యక్తిగా, ఒక నాయకుడిగా, ఒక విజేతగా కావలసిన సంయమనం, సమతుల్యత చూపించాడు. రాజకీయంగా కూడా బుచ్చన్న సార్ 2009లోనే 80,000 విజయ అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. 2009 నుంచి 80,000 ఈ దేశంలో జిఎస్టీ మీద, డిమానిటైజేషన్ మీద, ఉత్తుత్తి వాగ్దానాల మీద సినిమాలు తీసిన పెద్ద హీరో ఎవరైనా ఉన్నాడంటే విజయ్. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ పెద్ద మాఫియా మీద కూడా ఎస్ అంటే అన్నీ సామాజిక దురాచారాలు, వివక్షలు, నాయకుల వీటి మీద తీర్చాడు. కాబట్టి అతను నిశ్శబ్దంగా ఒక భూమిక, ఒక గ్రౌండ్ ఆయన ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇవి కుర్రాళ్లకు, యువతకు బాగా నచ్చాయి. అందుకని అది జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు రాహుల్ గాంధీ అక్కడ ఉండటం అంటే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని సరిగ్గా నడిపించాడా లేదా ఇవన్నీ చాలా విమర్శలు ఉన్నప్పటికీ ఎంతో కొంత ఆయన కూడా కొత్త వాళ్ళతో మన మ్యాచ్ కావాలి, మన పాత పద్ధతి ఏదో బాగాలేదు అని ఒక మెసేజ్ అయితే చాలాసార్లు పంపించాడు. యూనివర్సిటీలకు వచ్చాడు, పిల్లలతో కూర్చున్నాడు. రెండవ తను పదవి తీసుకునే అవకాశం ఉన్న తీసుకోకుండా పక్కనే అయ్యాడు. అందువల్ల రాహుల్ గాంధీ, ఇంకోటి ముందు నుంచి రాహుల్ గాంధీకి అతనికి కూడా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 2వ రోజే రాహుల్ గాంధీ ఫోన్ చేసి అభినందించాడు. అంటే ముందేమో అమిత్ షా చేశాడు, అయినాకేమో రాహుల్ గాంధీ చేశాడు. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే డిఎంకేతో పొత్తు పెట్టుకొని అలా వెళ్ళటం తప్పు కదా. నిజంగా కమ్యూనిస్టులాగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ దగ్గర ఒక వాదన ఉంది, కాంగ్రెస్ దగ్గర. మనం అన్నా డిఎంకేతో ట్రై చేద్దామని డిఎంకే మాకు మెసేజ్ పంపించిందని వాళ్ళు చెప్తున్నారు. ఏ సమయంలో అయితే ఆగర్భ శత్రువుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుందాము, ఆలోచిద్దామని మెసేజ్ పంపించిందో అప్పుడే బ్రేక్ చేసినట్టే కదా. ముందు మీరే బ్రేక్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. సో ఈ నేపథ్యం అంతా రాహుల్ గాంధీ అక్కడ కనపడడానికి వెనుక అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ విజయ్ ఉన్న ఫోటోలు బ్లాక్ చేశారు మెటాలో, సోషల్ మీడియాలో. ఇది వాళ్ళకేం సంబంధం లేదు, గూగుల్ కానీ మెటాకేం సంబంధం లేదు. ఇది దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఇదేమన్నా పబ్లిసిటీ ప్రచార మంత్రిత్వ శాఖ వాళ్ళు చేసిన పని అని. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు దీన్ని అని మనకు అర్థమవుతుంది. కానీ సార్ ఇక్కడ త్రిష ప్రధాన ఆకర్షణ. అక్కడ ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి, ఎంజీఆర్, జయలలిత. ఇక్కడ త్రిష, విజయ్. త్రిష చుట్టూ విజయ్ ప్రమాణ స్వీకారం ఎంత ప్రయారిటీ మీడియాలో, త్రిష అట్లాగే వచ్చింది. త్రిష భవిష్యత్తులో ప్లస్సా మైనస్ కావచ్చా ఒక అంచనా? కొరటిగంటి కుటుంబరావు రచయిత ఆయన ఒక మాట అంటాడు,
అల్లసాని పెద్దని రాసిన మనుచరిత్రలో వరూధిని మాత్రమే ఆకర్షణ కావడానికి పాఠకుల సంస్కార లోపం తప్ప రచయిత తప్పేం లేదంటాడు. అక్కడ త్రిషనే ప్రధానమైన ఆమె చుట్టూ చాలా చర్చ చేయడం మన మీడియా యొక్క దుర్లక్షణం తప్ప రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ దాంట్లో ప్రత్యేకంగా వాళ్ళు చేసింది ఏం లేదు. ఒకటి. రెండవది, ఇక్కడ కూడా విజయ్ తన ఇది చూపించాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన ప్రసంగంలో నేను ఒక్క పైసా ముట్టుకోను, వేరే వాళ్ళు ముట్టుకుంటే కూడా ఊరుకోను. రెండవది, గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి దాని మీద శ్వేతపత్రం ప్రకటిస్తాను. నాలుగవది, నా దగ్గర అధికార కేంద్రం ఒక్కటే ఉంటుంది, ఇంకెవరు కూడా ఇక్కడ చెలాయించడానికి ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఆయన పరోక్షంగా సమాధానం ఇచ్చారు. త్రిష ఆయన స్నేహితులా కాదా, అది అసలు దానికి ఈ తీర్పుకి ఏం సంబంధం? ఎప్పుడు దాన్ని పక్కదో పట్టించే ఒక పెద్ద ప్రయత్నం. ఇంకా మీరు చెప్పిన 2 ఉదాహరణలు అంటారా, జయలలిత ముందు నుంచి ఆమె నటిస్తూ వచ్చారు, ఆమె సంగతి వేరు. రామారావు గారు లక్ష్మీపార్వతి పెళ్ళి అయిన తర్వాతే ఆయన అసాధారణ విజయం సాధించారు. రాజకీయంగా పొరపాట్లు ఏం చేశారు, ఎందుకు పోగొట్టుకున్నారు అనేది వేరే చర్చ. కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఏదో మహిళల వల్ల జరిగాయి అని చెప్పడానికి కూడా చెప్పడం సరికాదు. ఊరికే రాజకీయాల్లో వాడుతూ ఉంటారు అదే పనిగా. అయితే జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. మీరు పేర్లు తీశారు కాబట్టి చెప్పాల్సి జరిగాయి కాబట్టి. బట్ త్రిష అలా కూడా కాదు, ఎందుకంటే వాళ్ళతో దాదాపు పూర్తిగా కలిసి ప్రయాణించారు. ఇప్పుడు ఇటీవల వరకు విజయ్కి సంబంధించినంత వరకు ఆయనకు ఒక కుటుంబం ఉంది, విడాకులు అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె తాజాగా కూడా ట్వీట్ చేశారు. త్రిష ప్రేమ చాలా మహత్తరమైంది, గంభీరమైంది అని ఏదో అన్నట్టుగా ట్వీట్ అను, స్వీట్ అను, ఏదైనా అను. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం, ఆమె అక్కడికి వచ్చారు, వాళ్ళు నా అమ్మ నాన్నతో మాట్లాడారు, అందువల్ల వాళ్ళు గౌరవంగానే ప్రవర్తించారు. మీడియా కూడా గౌరవంగా స్పందిస్తే వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్కి వద్దాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సరే ఆమె అంగీకరించింది, అయిపోయింది. కానీ వెస్ట్ బెంగాల్లో వచ్చిన ఈ మార్పును ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 2 కోణాలు. ఇప్పుడు మమతా బెనర్జీ మాఫియాలాగా పాలించడము, అరాచక అవినీతి వ్యవహారము, ఆర్కే కర్రీ ఘటనలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆమె మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నమాట నిజము. ఆమెను అంతకుముందు 34 ఏళ్ళ నుంచి పాలిస్తున్న సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్కి వ్యతిరేకంగా కొంతకాలం కాంగ్రెస్, కొంతకాలం బీజేపీ మోసి ఆమె నిలబెట్టిన మాట నిజం. ఇంకా ఏకై వచ్చి మేకైనట్టుగా ఆమె వీళ్ళకి మించిపోయింది. ఆ తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు బీజేపీలో ఉన్న ముఖ్యమంత్రి అవుతున్న సువేందు అధికారితో సహా అందరూ మమతా దగ్గర పెరిగిన వాళ్ళే కాబట్టి అందరూ దానిలో ముక్కలే. ఇక్కడ కలిసేది సువేందు అధికారి శారదా స్కామ్లో కూడా నిందితుడు. వాషింగ్ పౌడర్ నిర్మా వ్యవహారం తప్ప ఇక్కడ ఇంకోటి ఏం లేదు. వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అవన్నీ అయిపోయినాయి. నందిగ్రామ్లో వచ్చన్న నందిగ్రామ్లో ₹1,00,000 కారు కోసం భూమి ఇస్తే దాని మీద రాద్ధాంతం చేశారు. మా దగ్గరికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, మా దగ్గరికి వస్తున్నాయి, మేము రూపాయికి భూమి ఇస్తాము, మేము ఊరికినే ఇస్తాము అని వీళ్ళందరూ ప్రకటిస్తేనేమో గొప్పలా. ఒక వామపక్ష ప్రభుత్వం అప్పటి వరకు కార్మికుల తరఫున నిలబడుతుంది, యజమానులకు వ్యతిరేకం అన్న ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెట్టడం కోసం నిర్దిష్టమైన అవగాహనతో పెడితే ఇప్పుడు చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎలా జరిగింది, ఈ మొత్తం స్క్రిప్ట్ ఎలా వర్కౌట్ అయిందని. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ నందిగ్రామ్లో పుట్టినవాడు సువేందు అధికారి. ఆ నందిగ్రామ్ ఉద్యమంలో మమతా బెనర్జీ కుడిభుజంగా నిలబడి ఆ నిరసనలు ఆర్గనైజ్ చేసి ఇవన్నీ చేసినవాడు. తర్వాత మళ్ళీ జంగల్ మహల్ అనే చోట సిపిఎం ఆఫీసు తగలబెట్టడం ఇట్లాంటప్పుడు కూడా సువేందు అధికారి ముందున్నాడు. అప్పుడు మీకు తెలుసు కదా, మావోయిస్టులు కిషన్జీ వాళ్ళు కూడా బలపరిచారు. అటు మావోయిస్టులను వాళ్ళు తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చివరిదాకా ఆపరేషన్ కగారు చేశారు. ఇటువైపుని చూస్తే అప్పుడు కలిసిన మమతా బెనర్జీని కూడా ఇప్పుడు తర్వాత నెమ్మదిగా ఆమె స్థానంలో వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. సో ఇదంతా ఓ పెద్ద డిజైన్, గ్రాండ్ డిజైన్, ఒక దీని ప్రకారం జరిగింది తప్ప తమిళనాడులో కానీ బెంగాల్లో కానీ జరిగిన పోలింగ్ అది పూర్తిగా సహజమైందని మనం చెప్పలేం. తమిళనాడులో 70 లక్షలు 80 లక్షల ఓట్లు తొలగించారు, బెంగాల్లో 1,20,00,000 తొలగించారు. 91 లక్షలు అన్నారు. 91 లక్షలు తొలగించారు, 27 లక్షలు టు బి అడ్జుడికేటెడ్, అస్పష్టంగా ఉన్నవి అని పెట్టారు. దాదాపు 1.5 అసలు నార్మల్గా ఇప్పుడు అస్సాంలో సర్చ్ చేయలేదు కానీ ఎస్ఆర్ చేశారు. ఎస్ఆర్ కింద అంతకంటే ముందే తొలగించారు. అక్కడ
కాబట్టి ఇవి కూడా బెంగాల్ ఎన్నికల ఫలితాన్ని కొంచెం అనుమానాస్పదం చేసి, అంటే మమతా మీద వ్యతిరేకత లేదనే ప్రశ్నే లేదు, ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది, అందరూ వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ బీజేపీ గెలిచిన 200+ సీట్లలో 200 పైన సీట్లలో 105 సీట్లు సర్ జరిగిన సీట్లు. ఓకే, సర్ ప్రక్రియ అమలు జరిపి ఓట్లు తీసేసిన 105 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఈ 105లో 88 ఏ రోజు బీజేపీ గెలవలేదు గతంలో. కాబట్టి ఇక్కడ మీకు స్పష్టంగా మెసేజ్ ఈజ్ క్లియర్, రెండు అన్నీ కలిసి పనిచేసినాయి. ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషను చాలా తమాషా తెలుసా, సర్కు బాధ్యత వహించిన అధికారి ఇప్పుడు సువేందుకు సలహాదారుగా నియమితుడయ్యాడు. ఎవరు చెప్పలేని స్క్రిప్ట్ ఇది. ఆయన అప్పుడు నియమితుడైన ఆయన ఇప్పుడు సలహాదారు. కాబట్టి జ్యోతి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రాతినిధ్యం వహించిన జాదవ్పూర్ నియోజకవర్గం, ఆయన 87 నుంచి 2011 తనున్నంత వరకు అక్కడ 56,000 ఓట్లు తీశారు ఆయన నియోజకవర్గంలో. 56,000 తీసేశాడు. అలాగే మమతా వాళ్ళు గెలిచిన ఒక సీటు ఉంది బంకూరా, ఆ లోక్సభ సీటు బీజేపీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తున్నా ఒక చోట సిపిఎం వాళ్ళు ఆధిక్యత నిలుపుకుంటూ వచ్చారు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇప్పుడు అక్కడ వాళ్ళు 7,000 ఆధిక్యత వచ్చేది, వాళ్ళు గెలవలేదు కానీ 7,000 వచ్చేది లోక్సభ. అప్పుడు అక్కడ 9,000 వచ్చేది, 8,000 ఓట్లు తీసేశారు. సో చాలా స్పష్టమైన సందేహాలు ఉన్నాయి వీటి మీద. ఎలక్షన్ సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే, మీరు గెలిచిన వాళ్ళ ఓట్ల తేడా సర్ కింద తీసేసిన వాటికంటే ఎక్కువగా ఉంటే, అంటే తక్కువగా ఉంటే, అంటే సర్ కింద తీసేసి ఉండకపోతే వీళ్ళు గెలిచేవాళ్ళు అనే పరిస్థితి ఉంటే మా దగ్గరికి రండి అని చెప్పింది. ఇప్పుడు 105 చోట్ల ఈ రెండు కలిసి వస్తున్నాయి. అవునవును. కాబట్టి దీన్ని దీనిపైన ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మమతా తన నాటకీయత ఆమెకు అలవాటు, హడావుడి. కాబట్టి ఆమె ఏదో 2 రోజులు నేను రాజీనామా చేయనది నా డ్రామా ఆడారు, తగ్గిపోయారు. ఇప్పుడు ఆమెను సవాల్ చేస్తున్నారు వాళ్ళు. అందువల్ల ప్రజల వ్యతిరేకత ఉంది, సర్ ద్వారా తొలగింపు తతంగం ఉంది. గత 2 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సిపిఎం కాంగ్రెస్ ఈసారి కలిసి చేయలేదు, కాంగ్రెస్ కలిసి రాలేదు అక్కడ. కానీ ఇద్దరికి అప్పుడు వచ్చిన ఓట్లు వచ్చాయి. 28 లక్షల ఓట్లు సిపిఎంకి అప్పుడు వస్తే ఇప్పుడు కూడా వచ్చాయి, 1-2 సీట్లు కూడా వచ్చాయి. కాబట్టి ఒక విధంగా కొంత మళ్ళీ పునరుద్ధరణ మళ్ళీ సార్ ఒక ప్రశ్న ఉన్నదంటే, కమ్యూనిస్టు పార్టీలు ఉదాహరణకు నితిన్ నబీన్ 45-50 ఏళ్ళ వయసున్న అతను అధికారంలో ఉన్న పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షుడు కాగలిగాడు. సరే ఆయన సామాజిక వర్గం ఏదో నాకు తెలియదు. కమ్యూనిస్టు పార్టీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవారిని ఎందుకు ముఖ్యమంత్రులుగా పెట్టడం? ఎందుకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు తయారు చేయొచ్చు కదా, వాళ్ళకి కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఈ మధ్య ఎక్కడ ఒక వీడియోలో విన్నా నేను, ఎవరు మాట్లాడిందో అది, ఒక మీటింగ్ పెట్టుకుంటే కనుక మొత్తం 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే ఉంటారు. అంటే కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసి వివిధ రకాల పోస్టులు ఇస్తే నష్టం ఏమిటట? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేసుకున్న నిర్మాణ సమీక్షలు వాటన్నిటిలో ఈ విషయాలు అవి ఉంటున్నాయి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళని ఆకర్షించడానికి ఇప్పుడు ఆ పార్టీలు పెరిగే దశలో ఉన్నాయా? ఇప్పుడు అందరు చెప్తుంది ఏంటి, ఇప్పుడు ప్రపంచీకరణ, దాడులు, కులము, మతం ఇవన్నీ వాళ్ళ మీద ముప్పేట దాడిపై చేస్తున్నాయి. ముందు దాన్ని తట్టుకొని నిలబడమే ఒక సమస్య. చాలా దేశాల్లో పార్టీలు నిలబడలేదు. ఇండియాలోనే ఇప్పుడు ఉదాహరణ కేరళలో ప్రభుత్వం పోయాక 50 ఏళ్ళ తర్వాత మొదటిసారి ప్రభుత్వం లేదు కమ్యూనిస్టులు కానీ అందరూ అన్నారు. దాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ 50 ఏళ్ళు 91లో సోవియట్ యూనియన్ పోయిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం ఒక్కటే. సో ఈ ఎదురీతలో ఉన్న సమస్యలు అర్థం చేసుకోకుండా చెప్తున్నా, రెండో వైపు చెప్తున్నా, మీరు చెప్పింది సమీక్షల్లో ఉంది అని నేను ముందే చెప్పేశాను కదా. నెంబర్ 1, సార్ సీతారాం యేచూరి కానీ, ప్రకాష్ కరాత్ కానీ, బివి రాఘవులు కానీ, లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ సిద్ధాంతం వైపు వచ్చి బాధ్యతలు నిర్వహించి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళంతా యువతేనండి. ఏదో అందరూ ఒకటే విధంగా వీళ్ళందరూ యువతగా సవాల్ చేశారు. లేకపోతే గాంధీ గారిని వీళ్ళందరినీ సవాల్ చేయకపోతే ఈ కొత్త నాయకులు ఎలా వచ్చారు సార్? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సమస్య వీళ్ళకి రాలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచీకరణ తాకిడనండి, ఈ రకరకాల వినియోగ సంస్కృతి, విలాస సంస్కృతి, కుల మతాల ప్రయోగాలు ఇవన్నీ కూడా అయిన తర్వాత వాటికి ఎదురీత చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నిలదొక్కుంటున్నారు. ఇప్పుడు కేరళలో గెలిచారు వరుసగా, అంటే
ఖచ్చితంగా యువత లేకుండా వాళ్ళు గెలవలేరు కదా. ఇంకా రావాలి ఖచ్చితంగా. అదే దీంట్లో ఎక్కడ సార్ అంటే బీజేపీ అంటారా, బీజేపీకి సంబంధించినంత వరకు ఎవరిని అక్కడ కూర్చోబెట్టినా సంఘ పరివారం నిర్ణయిస్తుంది. బీజేపీకి ఇంతకుముందు అధ్యక్షుడిగా నడ్డా రెండు టర్మ్లో 3 టర్మ్. ఎవరన్నా నడ్డా నిజమైన అధినేత అని అనుకున్నారా? నేనేం తక్కువ చేయట్లే వాళ్ళని. అదే లేదు, ఖచ్చితంగా అమిత్ షా మోదీలే నడిపిస్తున్నారని అందరికీ తెలుసు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీల పని విధానం, దానికి పనికొచ్చే మనుషులు దొరకటం అది తప్ప. వాళ్ళు ఇప్పుడు బెంగాల్లో యువత నిలబడి ఇప్పుడు గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే. అలా జేఎన్టీయూలో జేఎన్యూలో తగాదా వచ్చిందని ఇవన్నీ విద్యార్థులే కదా అక్కడ పోట్లు. చాలదు, ఇంకా కావాలి, ఇంకా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే కమ్యూనిస్టులు అంటున్నది కూడా ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో కాదు, కోపం కూడా లేదు కానీ ఇప్పుడు నిజమండి, కోపంగానండి, ప్రేమ అనండి, దాన్ని అడగకుండా వదిలేయండి. వాస్తవం రావాలి. అదే మీరు అంటుంది. అంటే ఇందాక మీరు కొంతమంది విమర్శలు చేశారంటారు. విమర్శలు ఎలా చేశారో నాకు తెలీదు. ప్రేమగా చేశారా? వాళ్ళు ప్రేమగా అయినా ఎందుకు చేసిన విమర్శ నిజమే స్వీకరించవలసిందే. అంటే వాళ్ళు సమీక్షలోనే రాసుకున్నారు కదా సార్. అంటే ఒకటే, అక్కడున్న సాధక బాధకాలు కూడా తెలుసుకొని విమర్శ చేయడం అది వేరే విషయం. అదే కావాలని చేయలేకపోతున్నట్టు, కావాలని చేయరా అని అది అక్కడ పొరపాటు. ఉద్దేశం ఏదో తెలియదు. ఉద్దేశం ఏముంటుందంటే మనుషులు లేరు కదా, ఉంటే కూర్చోబెట్టడానికి ఏముంది అని నేను చెప్తుంది. ఇప్పుడు యువత ఉన్న ఒక ముసలాన్ని పెడితే ఉదాహరణకు, ఇంకోటి ఉన్న ఇప్పుడు ముసలాళ్ళు అయిన వాళ్ళందరూ ఒకప్పుడు కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే కదా, ఎవరు కొత్తగా రాలేదు కదా. కరెక్టే. ఇక్కడ ఏం సార్ అంటే వాళ్ళని పని కట్టుకొని అనడం ఇక్కడ ఉద్దేశం కాదు. నా ప్రశ్న ఇక్కడ 10 ఏళ్ల కాలంలో బీజేపీ చేసుకుంటూ వచ్చిన ఒకనొక ప్రయోగం, ప్రతి సందర్భంలో ప్రతి ఆలోచనలో వాళ్ళు కొత్తగా వచ్చినా సరే వాళ్ళ దగ్గర కలుపుకొని వాళ్ళ ఫిలాసఫీ నేర్పుతున్నారు. బుచ్చన్న గారు ఒక విషయం గుర్తించాను సార్, బీజేపీ అనుసరించే సిద్ధాంతం, మత సిద్ధాంతం, కార్పొరేట్ సిద్ధాంతం, వాళ్ళకున్న వనరులు, అసలు వాటిని కమ్యూనిస్టులను పోల్చి చూడడమే ఒక అసంబద్ధమైన విషయం. ఎవరి డైనమిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రూల్స్ ఆఫ్ ది గేమ్ వాళ్ళకు ఉంటాయి. మీరు కాంగ్రెస్ ఏదైనా పోల్చండి. కమ్యూనిస్టులే ఉండాలంటే ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో పదవులేం వాళ్ళు కోరలేదే. అవును, ఇప్పుడు కమ్యూనిస్టులు ఖతమైపోయారు, ఇంకా ప్రభుత్వాలు లేవు అన్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎవరి మీద ఆధారపడ్డారు? రెండో రోజే కదా ఈ ఫలితాలు రావడానికి. ముందు రోజు మేడే జరిగింది, ఫలితాలు వచ్చిన మరుసటి రోజు మార్క్స్ జయంతి జరిగింది. ప్రపంచమంతా జరిగిందే. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒక చోట పదవి తీసుకొని ఉంటే వాడితో వీడితో అడ్డగోలుగా కలిస్తే, ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఇవన్నీ చేస్తే పెద్ద పనే ఉందండి. ఇప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం పెరగడానికి చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా యువతను ఇంకా కలుపుకోవాలి, ఇంకా మనుషులు రావాలి, అదంతా నిజమే. అవన్నీ ఎదురీత కదా. అదే సార్, దాంట్లో లోపాలు కూడా ఉన్నాయంటే అనండి, అది కాదనట్లేదు నేను. ఒకటే సార్ అంటే కానీ బీజేపీ తన్నుకొని వచ్చింది. బీజేపీ వ్యూహ నైపుణ్యం కాదు అది. మొత్తం పాలక వర్గాలన్నీ కలిసి మోడీని గాంధీ గారితో పోల్చింది అనిల్ అంబానీ ఎక్కడ గుజరాత్లో. అసలు గుజరాత్లో ఘోర మారణకాండ జరిగిన తర్వాత అర్ధాంతరంగా ఎన్నికలు పెట్టి ఆయన మళ్ళీ రెండోసారి వచ్చిన రోజు నుంచి ఆ రోజు గుజరాత్ గాయం అని ఇదే హైదరాబాద్లో అన్ని పెట్టాము, వర్క్షాప్లు అన్ని పెట్టారు, అందరూ అన్నారు కదా. అందువల్ల అడుగుతురుగానే అంటే చెప్పండి. ఒక 40-50 ఏళ్ల కింద క్రికెట్ను హాకీని పోల్చకండి అని చెప్తున్నాను నేను. క్రికెట్ సరిగ్గా ఆడలేదని చెప్పండి, హాకీ సరిగ్గా ఆడలేదని చెప్పండి, నాకు ఇబ్బంది లేదు. కాదు, వాళ్ళు పెరిగారు మీరు పెరగలేదు అంటే కాంగ్రెస్ 30 ఏళ్ళు పాలించింది, దాని ఏం చెప్తారు? చాలా కీలకమైన అంశం చెప్తున్నారు. అంటే చాలామంది లోతులకు వెళ్ళకుండా నేరేటివ్ మాట్లాడుతూ ఉంటారు. మీరు కాదు, మిమ్మల్ని అంటలేదు, మాట్లాడే వాళ్ళను. 34 ఏళ్ళు పాలించింది సార్ సిపిఎం బెంగాల్లో. ఇంతవరకు ఎక్కడా లేదా రికార్డు. ఈవెన్ మోదీ గారికి రికార్డు కూడా దానికంటే దిగదుడిపే. మోదీ ఓడిపోయాడు సార్ ఆల్రెడీ. 2014 ఎన్నికల్లోనే ఆయనకు మెజార్టీ రాలా. ఓడిపోయిన మోడీని చాలా అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు అని చెప్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ బలపరచకపోతే ఆయన ప్రధానమంత్రి కాలేరు అసలు. ఆల్రెడీ హీఈస్ అనే లీజ్డ్ లైఫ్. తర్వాత దానికోసం ఇప్పుడు సోమనాథ్ దేవాలయానికి వెళ్తారండి ఎవరన్నా? ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎన్నికలు 5 రాష్ట్రాల తర్వాత ఆయన దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? హైదరాబాద్ వచ్చి బంగారు, పెట్రోల్ ఇవి చెప్తున్నారు, కానీ ఆయన అధికారికంగా మొదట చెప్పింది సోమనాథ్ దేవాలయము, లేకపోతే ఇంకొక దేవాలయము, ఆలయాలు, విశ్వాసాలు, ప్రార్థనలు తప్ప ఈ ఆర్థిక సవాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదండి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే మీరు లేబర్ కోడ్లు ఇస్తారా? లేబర్ కోడ్లు అంటే అన్ని అట్టిపెట్టి ఎన్నికల వరకు. నేను చెప్తుంది ఒకటే, ఇందులో ఉన్న కపట నాటకాలు ఒకవైపు నడుస్తుంటాయి. కపట నాటకాలతోనూ
ఇటువైపు నుంచి మనం పోల్చలేమని చెప్తున్నాం. నేను సార్ అంటే ఒక తరం అంతరించిపోతే ఆ భావజాలాన్ని, ఆ ఆలోచనను, అంత అనుభవాన్ని ఇంకో తరానికి తర్జుమా అయితలేదేమో అని అని మీరు అన్నదాన్ని అడిగిందని నేను అసలు తప్పు పట్టట్లా. మీరు ఎందుకంటే పదే పదే వివరణ ఇస్తున్నారు. నేను ఇంతవరకు మిమ్మల్ని కానీ విమర్శకులు అంటే ఒక్క మాట చెప్తున్నా, అలాంటి వాళ్ళకైనా మీలాంటి వాళ్ళకు కూడా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక పరమ సత్యం చాలా మందికి తెలియంది. 1985లో కల్కటాలో సిపిఎం మహాసభ జరిగినప్పుడు ఇండియా టుడే ఒక స్టోరీ రాసింది. 85 1985. ఓకే. రాజీవ్ గాంధీ గెలిచాడు, బీజేపీ 2 సీట్లకు పడిపోయింది, ఇవన్నీ జరిగాయి. అక్కడే సీతారాం యెచూరి వీళ్ళందరినీ తీసుకున్నారు. ఆ రోజు ఇండియా టుడే ఏం రాసిందంటే కమ్యూనిస్టులు కొత్త తరం నాయకులను తయారు చేస్తున్నారు, బీజేపీకి అది చేత కావట్లేదు, వాళ్ళు ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వీళ్ళనే పట్టుకొని, ఇది ఇండియా టుడే ఇది ఆన్ రికార్డ్. నేను చెప్తుంది ఇది ఊహాగానం కాదు. సో ఇప్పటివరకు చాలా కీలక పాత్ర వహించిన చాలామంది నాయకులు ఇప్పుడు కూడా యువత తయారవుతున్నారు. కానీ ఓవరాల్గా డిక్లైన్, ఒక సాధారణమైన బలహీనత అది వచ్చినప్పుడు అది ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. దీన్ని అధిగమించడానికి సమయం పడుతుంది, తప్పకుండా ఆ పని చేయాల్సిందే. చేయడంలో లోపాలుంటే దిద్దుకోవాల్సిందే. కానీ మెకానికల్గా మోడీ చూడండి ఎంత గొప్పవాడు, అక్కడ కలకట్టాలో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు, చిటికల మీద వ్యూహాలు వేసేసి ఆ వ్యూహాలు వీళ్ళకి పనికిరావు, ఈ వ్యూహాలు వేరు. అంతే. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఎవరు సార్ ఇరాన్ను ఆపగలుగుతున్నారు? తర్వాత ఎవరు ఆపుతున్నారు? ఆయన సాయంత్రం 10 రోజుల్లో చైనా వెళ్తాడు, వెళ్ళే లోపల ఏదో సంధి కుదుర్చుకున్నాను అనిపించుకోవాలని నానా తంటాలు పడతారు. కేరళలో పేదరికాన్ని నిర్మూలించింది గవర్నమెంట్. అంటే దరిద్రమైన జీవితం లేని వాళ్ళు ఒక మెట్టు పైకి తీసుకోండి. అయినా సరే అక్కడ ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయినట్లే, మామూలు విషయం కాదు, చాలా గొప్ప పని చేసిన ఆ ప్రభుత్వం అక్కడ. బుచ్చన్న గారు మీరు విషయం గుర్తించాలి. అసలు ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి సార్? ఎన్నికలు అంటే ఒకసారి గెలిచిన ప్రభుత్వం ఇంక మళ్ళీ ఓడిపోదా? 34 ఎవడో ఒకడు 100 ఏళ్ళ ఒకరోజు బతకాలన్నాడంట. మళ్ళీ ఒకరోజు ఎందుకు సార్ అంటే 100 ఏళ్ళు బతికి సడన్గా పోతే బాగుంటుంది కదా, అందుకే 100 ఏళ్ళ ఒకరోజు బతకాలన్నా. సార్ డెమోక్రసీ అంటేనే ఎన్నికలు జరుగుతాయి, ప్రజలు తప్పులను బట్టి ఓట్లు వేస్తారు. ఒకసారి గెలిచిన వాళ్ళు ఇంకెప్పుడు ఓడిపోకూడదు, ఓడిపోవడం అంటే ఇంకా వాళ్ళు ఎత్తేసుకొని పోవడమే అనుకుంటే అసలు ప్రజాస్వామ్యం లేదు. ఇన్నిసార్లు 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరపాలని రాజ్యాంగంలో రాసుకోవాల్సిన అవసరం లేదు. 34 ఏళ్ళు పాలించిన వాడిని వదిలేసి ఓడిపోయావు, మళ్ళీ రావడానికి 15 ఏళ్ళు పట్టిందా 20 ఏళ్ళు పట్టిందా, అది సమస్య. అలాగే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయారు, బీఆర్ఎస్ ఓడిపోయింది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఇంకా పార్టీ అయిపోతుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ 2 సీట్లకు పడిపోలేదా? కాబట్టి డైనమిక్స్ ఆఫ్ ది గేమ్ ఏంటని చూడాలి. కేరళలో 2సారే రాలేదు, మేము 2సారి వచ్చాము, మా ఘనత అంటే 2సారి రావడంతోనే అది చాలా గొప్పదైనట్టు. 2సారి వచ్చారు కాబట్టి 3సారి తప్పకుండా రావాలి, 3సారి రాలేదు కాబట్టి మీరు ఘోరంగా దెబ్బతిన్నారంటే అక్కడున్న రాజకీయాల్లో అక్కడ అబ్జల్యూట్ పవర్ లేదు. అది యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ప్రభుత్వమే కానీ అది సిపిఎం ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు. అందులో చిన్న కొద్దో గొప్ప బుర్జువా పార్టీ లాంటివి కూడా ఉన్నాయి, డెమోక్రటిక్స్ లౌకిక పార్టీలు అందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆర్జేడీ ఏదో ఆ పార్టీకి వచ్చింది సీట్ అక్కడ. అందువల్ల కేరళలో కూడా ముందు నుంచి ఊహిస్తున్న విషయమే. ఒకవేళ కుదిరితే ఇంకొకటి కూడా ఉంది, తెర వెనుక కనబడని విషయాలు. 8 కాంగ్రెస్కు 8 బీజేపీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఏమైందని ప్రశ్న రాదా? ఎన్నికలు అవ్వగానే అది శూన్యమే కదా. నిజంగా సహజంగా జరగలేదేమో అని డౌట్ రాలేదా చాలామందికి? వస్తుంది కదా, ఓట్లు అటు ఇటు మారేమో అని డౌట్లు రావా? ఇప్పుడు కేరళలో కూడా అటువంటి డౌట్లు వాళ్ళకు ఉన్నాయి, కేరళలో కూడా అటువంటివి ఉన్నాయి. ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఆరోపణలు. సరే పని చేసుకుంటూ పోయినప్పుడు తప్పులు ఒప్పులు అన్ని జరుగుతాయి ఉంటాయి కదా. ఇక్కడ 3సారి రాకపోవడం ఏదో సాధారణమైన ఓటమి. అది గెలిచి ఉంటే అసాధారణం అయ్యేది, గెలిచి ఉంటే అసాధారణమే. అంటే ఇప్పుడు ఒకటే అండి, ఒక మెరిట్ అంతా ఎదురులేని వ్యక్తి ఓడిపోతే అది వార్త, మామూలు మనిషి గెలిస్తే అది ఒక వార్త. కేరళలో ఉన్న వరవడిలో ప్రతిసారి నాకు తెలుసు, నేను 1977 నుంచి చూస్తున్నా, ఈ 50 ఏళ్లలో ఒక్క పినరాయి విజయన్ ప్రభుత్వం మాత్రమే 2సారి వచ్చింది 50 ఏళ్లలో. ఓకే, 2సారి రావడం తప్పైనట్టు 3సారి రాలేదేంటి అంటే అది సాధారణ. 2సారి వచ్చి 3సారి వస్తుంది అనుకుంటారు కదా, 2సారి వచ్చినప్పుడు. కానీ దట్ ఈజ్ లా ఆఫ్ ఎలక్షన్స్, అది కానే కాదండి. కాంగ్రెస్ 30 ఏళ్ళు పాలించింది కాబట్టి అనుకోవటం తప్ప ఎలక్షన్స్లో బలాబలాలు పోటీ, డెమోక్రసీ వర్ధిల్లాలి, ఎవరెంత వాళ్ళు బలం పెరగాలి, గెలిచుంటే సంతోషం. అది నేను మళ్ళీ మొదటికి వస్తాను. నేను త్రిపుర, బెంగాల్, కేరళ
భారతదేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టులే, బీజేపీ 80లో బీజేపీ వచ్చింది. ఒక విశాలమైన ప్రజారాశుల్లో బలంగా ఉన్న కమ్యూనిస్టులు అంటే గెలుపోవటంలో సాధ్యమే కావచ్చు, కానీ ఒక రాష్ట్రంలో ఎక్కువ రాష్ట్రంలో గెలుపుకో ఓటమికో ప్రధాన ప్రతిపక్షంగా 3వ స్థానంలో ఉండాలి కదా, ఎందుకు లేరు? ఇవన్నీ కూడా వివరాలు చరిత్ర లోతుల్లోకి వెళ్ళకపోవడం వల్ల వస్తున్న సందేహాలు. ఇప్పటికి కూడా సైద్ధాంతికంగా బీజేపీకి ప్రథమ శత్రువులు, సైద్ధాంతిక శత్రువులు కమ్యూనిస్టులే. ఉదాహరణకు ఎందుకు బెంగాల్లో గెలిస్తే అంత సంతోషపడుతున్నారు మిగిలిన చోట్ల కంటే? ఇప్పటికీ వాళ్ళు పెద్ద పార్టీ అంటే కమ్యూనిస్టుల చోట మేము గెలిచాము అనేది వాళ్ళ అంటే శత్రువు నిన్ను అంత ఎక్కువగా అంచనా వేస్తున్నాడు అంటే నీ స్థానం అంటే సైద్ధాంతిక స్థానం నీకు అక్కడ తెలుస్తుంది. సిద్ధాంతానికి తగినంతగా నీకు సైన్యం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. సార్ కేరళ ప్రభుత్వం 1957లో ఏర్పడింది, 59లో దాన్ని డిస్మిస్ చేశారు. 59లో డిస్మిస్ చేస్తే ఏం కమ్యూనిస్ట్ పార్టీ ఏమీ పోలేదే. మళ్ళీ 67లో వచ్చింది. 67 నాటి కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విభజించబడింది. 67లో ఒక సిపిఎంతో సిపిఐ లేదు. మళ్ళీ 67 నుంచి 69లో మళ్ళీ దాన్ని డిస్మిస్ చేశారు. 69 తర్వాత మళ్ళీ 79 80లో వచ్చింది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కానీ కేరళ ఇప్పటికీ కమ్యూనిస్టులకు బలమైన కేంద్రమే కదా. ఉదాహరణకు బెంగాల్ ఉంది, 66, 77 మధ్యలో చాలా ప్రయోగాలు, సైన్యాన్ని దింపటం. ఇందిరాగాంధీ కూడా సైన్యాన్ని దింపారు. జ్యోతిబాసు ఎన్నికలను బహిష్కరించారు సార్. ఇప్పుడు సర్వే ఏముంది, జ్యోతిబాసు బారానగర్ నియోజకవర్గంలో ఎన్నికల నుంచి నేను తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఇది నిజమైన ఎన్నికలు కాదని. ఆ శాసనసభకు సిపిఎం పోలేదు. 1972, 77 మధ్యలో సిద్ధార్థ శంకర్రే అక్కడ ముఖ్యమంత్రిగా ఉండగా ఎమర్జెన్సీ కూడా ఆ సమయంలోనే 1200 మంది కార్యకర్తలను చంపేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు అని సిపిఎం దూరంగా ఉంది. ఎన్నికల బహిష్కరణ అని చేసిన వాళ్ళు అది వేరే రాజకీయం. సిపిఎం సభను బహిష్కరించింది. జ్యోతిబాసు ముఖ్యమంత్రి కాగలికి కూడా అజయ్ కుమార్ ముఖర్జీ అనేవాడిని ముఖ్యమంత్రిని చేసి తను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇది 67, 77 మధ్య నడిచిన కథ. కాబట్టి ఎన్ని ప్రయోగాలు చేస్తే అక్కడ 77లో వచ్చింది. మీరు 77కు ముందు కూడా చరిత్ర 47 నుంచి 77 వరకు 30 ఏళ్ళు, 77 నుంచి మళ్ళీ 2020 ఇప్పటి వరకు ఈ 40 ఏళ్ళు. సో అనేక అనుభవాలు, డక్కాముక్కీలు, దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి. అందులో తప్పప్పులు వెళ్ళనుకుంటే ఎక్కడైనా తప్పప్పులు ఉంటాయి, కానీ చాలా లాంగ్ హిస్టరీ ఉందని చెప్తున్నా. దీంట్లో ఇంకొక కీలకమైన విషయం తెలుసుకోండి. ఏ రోజు కమ్యూనిస్టులు రెండో పెద్ద పార్టీ కాదు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్షం కమ్యూనిస్టులే. సుందరయ్య గారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడే. కానీ అప్పుడు ఎన్ని ఉన్నాయి వాళ్ళకు? 27 ఎన్నో ఉన్నాయి. బెంగాల్లో కూడా కేరళ 3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 60 స్థానాల దాకా వచ్చాయి. ఒక పాత్ర నిర్వహించారు, ఆ స్థానాలకు తగినంత పాత్ర. మళ్ళీ ఆ పరిస్థితి రాదా, వస్తుందా, భవిష్యత్ అది. అంతేగాని దేశమంతా ఉన్నట్టు అంటే పొరపాట్ల కోసం చెప్తున్నా. తెలంగాణలో సోషలిస్టులు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో సోషలిస్టులు ఉన్నారు, బీహార్లో సోషలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళి ఆ పార్టీలో కలిసిపోయారు. అవి లేవు ఇప్పుడు. మీరు సోషలిస్ట్ పార్టీ అనే పేరు వింటారా? మరి ఎందుకు కాదు, వింటారా? ఇప్పుడు వినరు కదా. చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు లేవు కదా. ఉదాహరణకు ఏమయ్యా అవన్నీ లేవు అంటే సార్ ఇక్కడ నేను మళ్ళీ హాకీని క్రికెట్ను పోల్చదలుచుకోలేదు, పోల్చడం నా ఉద్దేశం కాదు. ఈ 12.5 సంవత్సరాల కాలంలో ఒక నరేషన్ దేశవ్యాప్తంగా ఉన్నది, హిందూ జాతీయవాదం. వెస్ట్ బెంగాల్లో కొంతమంది కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు కూడా బీజేపీలోకి వెళ్ళినట్లు వార్తలు చదివిన నేను, నిజమో కాదు చదివిన నేను. ఒక నరేషన్ బిల్డప్ అయి ఉన్నది కాబట్టి భవిష్యత్తులో భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు అని మీ అంచనా? దానికి 2 ప్రశ్నలకు సంబంధం నాకు తెలియలా. మొదటి ప్రశ్న కమ్యూనిస్టులకు సంబంధించింది, రెండోదేమో జాతీయ రాజకీయాలకు సంబంధించింది. అవును, అంటే మొదటి విషయం ఏమంటే ఆ వార్త హిందువులో వచ్చింది, దాని మీద చాలామంది మాట్లాడారు, నేను చూశాను. వాళ్ళు ఏమని చెప్పారు, అందులో కూడా గుర్తించాల్సిన అంశం మీ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. 2011లో కమ్యూనిస్టులకు 30% ఓట్లు వచ్చాయి బెంగాల్లో, 2016లో కూడా వచ్చాయి. 2021 నుంచి 2 పార్టీల సిద్ధాంతం వచ్చాక బీజేపీ వైపు మారాయి. ఈ 30% ఓట్లు ఏమయ్యాయి అంటే, ఈ 30% ఓట్లు బీజేపీకి వెళ్ళాయి అని ఒక సిద్ధాంతం. ఈ 30% ఓట్లు వెళ్ళాయి కాబట్టి బీజేపీ బలపడింది, సో లెఫ్ట్ ఓట్లు బీజేపీకి పడ్డాయని పెద్ద వాదన. సార్ ఓటర్లు అందరూ పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు అనుకోవడం ఓ పొరపాటు. ఓటర్లు అందరూ కాదు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఓట్లు వేశారంటే వీళ్ళందరూ ఆ పార్టీ యొక్క కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ యొక్క సభ్యులు కాదు. వాళ్ళు పార్టీ బలంగా ఉన్నప్పుడు అటువైపు ఓట్లు, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ఓట్లు పెరిగాయి, వాళ్ళు వచ్చినట్టే కదా.
కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఏదో అటు వెళ్ళారనేది కానీ నాయకులు అవకాశవాదంతో వెళ్ళుండొచ్చు. ఇప్పుడు కేరళలో కూడా మొదటిసారిగా 3-4 ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మార్చి యూడిఎఫ్ తరఫున ఏదో గెలిచారు వాళ్ళు. సో నాయకుల అవకాశవాదాలు లేకపోతే పరిస్థితిని బట్టి ఓట్లు వేయడాలు అది వేరు, అదే వేరే సమస్య. కాబట్టి దీన్ని రెండింటిని కలగాపులగం చేయొద్దు మొదటిది. రెండోది హిందుత్వ ఇది నేపథ్యంలో రాజకీయాలు ఏమవుతాయి అంటే ఖచ్చితంగా సెక్యులరిజమే నిలబడుతుంది. ఇప్పుడు మద్రాసు తమిళనాడు ఎన్నికలు మనం చూసినా కానీ ఎందుకు బెంగాల్కి వెళ్ళి హిందుత్వం అనలేదు వీళ్ళు? జై కాళీమాత అన్నారు, జై రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. ఒకే జాతీయవాదం పనికిరాదు, బెంగాల్లో బెంగాలీ అస్తిత్వవాదం తీసుకొని రావాలని అలాంటి పాటలు వాళ్ళు అక్కడ పాడి నానతంటాలు పడ్డారు వాళ్ళు. రెండోది బెంగాల్, అస్సాం ఫలితాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలు అవి. అక్కడ ముస్లిం, హిందూ ఇవి చాలా ఎక్కువగా తీసుకొచ్చారు. మొదటిసారిగా బంగ్లాదేశ్ కూడా ఈ ఫలితాల మీద వ్యాఖ్యానించింది. వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మనం ముందు చూడాలి. ఆ విఘ్నత ప్రదర్శిస్తారని మనం ఆశించాలి. కాబట్టి భారతదేశం లౌకిక తత్వంతోనే ఉంటుందండి. ఎవరెంత కష్టపడినా కానీ ప్రమాదం ఉంది. మతతత్వాన్ని తేవడానికి ఇలా కులతత్వాలు తేవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వాటిని ఎలా అధిగమించాలి, ఈ కుల మత ఇవి ఎలా నిలబడాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో లడ్డు మీద అంత చేశారు, దాని మీద ప్రజలు అలా రాలేదు కదా. కాబట్టి తెలంగాణలో ఎన్ని రోజులు చేశారు హిందూ ముస్లిం అని. ప్రజలైతే ఇప్పటికి కూడా ఐక్యంగా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇందాక అన్నది కమ్యూనిస్టులే బీజేపీలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా ఉద్దేశం సాధారణంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళడం అనేది చాలా అరుదు వస్తారు. నేను చూసి 25 ఏళ్లలో జర్నలిస్ట్గా నేను అన్నాడు వినలే, చూడలే, ఆ వార్త కూడా చదవలేదు. అందువల్ల అది అడగాల్సి వచ్చింది. నేను అదే నేను చెప్తున్నా, ఓటర్లు ఓట్లు వేయడం ఒకటి, కొంతమంది అవకాశవాదులు ఉంటే తప్పు కదా. అవకాశవాదం వాళ్ళు ఆ కమ్యూనిస్టులు కాదంటే వెళ్ళిపోయింది. దాంట్లో కమ్యూనిస్టులుగా ఉండలేని వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కమ్యూనిస్టులుగా ఉండలేని వాళ్ళు వెళ్తే దాన్ని కమ్యూనిస్టులను తప్పుపడితే ఎట్లా? ఉండలేని వాళ్ళు వెళ్ళారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు కదా వాళ్ళు, ఇప్పుడు వెళ్ళారు కదా, అందుకే వెళ్ళడానికి ముందు ఉండలేరు కాబట్టి వెళ్ళారు. అది వాళ్ళ నిర్ణయమో, వాళ్ళ మీద ఆ పార్టీలు తీసుకున్న చర్యలేమో అవి తీసుకున్నాయి. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది నిలబడ్డారు? 720 మంది తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో చచ్చిపోయారు బెంగాల్లో. 720 మంది చచ్చిపోయిన విషయాన్ని మనం మాట్లాడకుండా ఒక 7-4 అటు పోయారు, దాన్నే మనం మాట్లాడితే. కేరళలో కూడా అంతే. కన్నూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత తీవ్ర పోరాటం జరుగుతుంది అక్కడ ఆర్ఎస్ఎస్కు వాళ్ళకు మధ్యలో. వాళ్ళని వీళ్ళు అంటారు, వీళ్ళని వాళ్ళు అంటారు. కానీ పార్టీ యంత్రాంగం నిలబడి ఉంది కదా. మిగిలిన చోట్ల విస్తరించలేదు. ఈ మాట ఇప్పుడు ఎందుకు బుచ్చన్న? 1978లో సోకాళ్ళు సాల్కియా ప్లీనం జరిగినప్పుడే మనం 3 రాష్ట్రాలకు పరిమితం అయితే చాలదు, విస్తరించాలని పార్టీ తీర్మానం చేసుకుంది. కానీ నా ప్రశ్న ఏమంటే ఇప్పుడు లేదంటున్న వాళ్ళు 3 రాష్ట్రాల్లో పాలించినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 10 కోట్ల ప్రజలను కమ్యూనిస్టులు పాలిస్తున్నారని ఎప్పుడైనా చెప్పారా? మీరు మీడియాలో వార్త చూసారా? మీరు చూసారా? కమ్యూనిస్ట్ మీరు చూసారా? చూడలేదు. ఎందుకు చూడలేదు? మరి కమ్యూనిస్ట్ ఎందుకు చెప్పలేదు? కాబట్టి గెలిచినప్పుడు 34 ఏళ్ళు పాలిస్తున్నారు అసాదా, అది జ్యోతిబాస్కు. కేరళలో కూడా గెలిచినప్పుడు పినరాయి విజయన్ మహత్యం అది ఇది. ఓడిపోగానే పినరాయి విజయన్ వల్లనే. కాబట్టి పొలిటికల్ నేరేటివ్ ఎప్పుడైనా వాళ్ళకు అనుకూలంగా నిర్మించబడుతుంది. కమ్యూనిస్టులు ఎలా మార్చాలి? ఫిజికల్ స్ట్రెంగ్త్, నిర్మాణ బలం అవన్నీ పెరిగితే దీన్ని ఎదుర్కొంటారు. చాలడం లేదు, వెనకబడ్డం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. కాదు, మేము ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు శాసిస్తున్నాం, అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాం, మాలో ఏం లోపాలే లేవు అని వాళ్ళు ఎవరైనా చెప్తే అది పొరపాటు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉంటుందా ఇండియాలో? నేను ఒక పెద్ద పదం వాడుతున్నారు, దాన్ని నేను వాడదలుచుకోలేదు. నేను ఇప్పుడే చెప్పాను, మేడే జరిగినప్పుడు ఉదాహరణకు 1886లో మేడే అనేది సృష్టించబడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలే లేవు, ప్రభుత్వాలు కాదు కదా. ఇంకా రాచరికం కూడా పోలేదు పూర్తిగా చాలా దేశాల్లో. మార్క్స్ పుట్టినప్పుడు అది కూడా లేదనుకోండి, కానీ కమ్యూనిస్ట్ పార్టీలు లేవా ఇప్పటివరకు. కాబట్టి దోపిడీ పీడన ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మనుషులు చేసే ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఒక రూపం. దానికి ఒక నిర్మాణాత్మకమైన సిద్ధాంతపరమైన రూపం ఇచ్చే వ్యక్తి కార్ల్ మార్క్స్. కాబట్టి పీడన ఉన్నంత వరకు, పోరాటం ఉన్నంత వరకు దాని మీద పోరాటం అవసరం ఉంటుంది. అవసరం నుంచి వ్యవస్థలు ఆవిర్భవిస్తాయి కానీ భావాల నుంచి రావు. నేనేదో పొరపాటు చేస్తే మొత్తం తప్పైపోదు, నా బదులు ఇంకొకటి వస్తాడు, అంతేగాని అంతా తేలిక చేయట్లా నేను. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఏదో సమర్థించడం సమస్య కాదు. నేను నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఉదాహరణకు
1886లో మేడే పుట్టినప్పుడు పెద్దగా కమ్యూనిస్ట్ పార్టీలు లేవు. అవును, లేవు. మరి 86 నుంచి ఇప్పటివరకు మనం 2026లో మాట్లాడుతున్నాం. మేడే వరబడి అట్లాగే ఉంది. ఉమ్. సోవియట్ అప్పుడు కమల్ హాసన్ అన్నాడు, మీరు అడిగిన దానికి చెప్పేది తాజ్మహల్ పోయినా ప్రేమ ఉంటుందని. ఓడిపోయాడు, కమల్ హాసన్ కూడా ఓడిపోయాడు. లేకపోతే మొన్న చాలామంది అన్నారు, ప్రభాత్ పట్నాయక్ అన్నాడు ఏమని, కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉంటుందనే లేదా, కాదు కమ్యూనిస్టులు లేకుండా భవిష్యత్తు ఉండదు అని. ఇది చెప్పండి, నేను అంత సామెత కోసం చెప్పట్లా. తప్పకుండా పోరాడేవాడు ఒకటి కావాలి, పోరాడేవాడికి ఒక జెండా కావాలి, ఆ జెండాకు ఒక రంగు కావాలి, ఆ రంగు ఎర్రగానే ఉంటుంది, అంతవరకు ఖాయం. ఎందుకు కామ్రేడ్ అనే పదం ఇప్పటికే ఉంది. డెఫినెట్గా ఎదురీత ఈదాల్సిందే, డెఫినెట్గా ఎదురీత ఈదాల్సిందే. డెఫినెట్గా మీరు దెబ్బతిన్నారు, మీరు పనికిరారు, మీరు వెనకబడ్డారు, అసలు మీరు కాలాన్ని అందుకోలేకపోయారు. మీరు ఏమందుకుంటారు? ప్రపంచీకరణ అందుకుంటారా? మతతత్వ రాజకీయాలు అందుకుంటారు? మీరు ప్రత్యామ్నాయాన్ని అందుకోవాలి, దానికి సిద్ధం చేయాలి. కాబట్టి అది పెద్ద లాంగ్ వే టు గో, అందులో డౌట్ ఏం లేదు. ఈ ఎన్నికల వల్ల దాంట్లో తలకిందులైందేం లేదు. కేరళ ప్రభుత్వం పోతుందా? రావచ్చు, అది పెద్ద ఏముంది కానీ మళ్ళీ వచ్చే ఎన్నికలు గెలవచ్చునేమో. గెలిచిన రోజేదో తలకిందులైంది కూడా ఏం లేదు. కేరళ ప్రభుత్వం, బెంగాల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా మార్చేసాం, లక్ష్యాలు నెరవేరాయని ఉప్పొంగిపోయింది ఏం లేదు. అప్పుడు కూడా ఇంకా పెరగాలని భావించడమే. కాబట్టి ఇప్పుడు తెలంగాణలోనే ఉంది వీర తెలంగాణ సాయుధ పోరాటం, ఇవన్నీ చెప్తాము. ఇప్పుడు చాలా లేదు. కానీ ఎందుకోసారి ఇంటర్వ్యూలో మనం కాంగ్రెస్ బీజేపీ మాట్లాడినప్పుడు మీరు చాలా సావధానంగా ఉన్నది, కమ్యూనిస్టుల మీద క్వశ్చన్స్ మీ టోన్ కొంచెం తీవ్రత పెరిగింది. నువ్వేదో ఒక అభిప్రాయం నీకుంది, కానీ నేను నీకంటే విమర్శనాత్మకంగా ఉంటాను. నాకేం టోన్ తీవ్రత లేదు. డెఫినెట్గా మీరు బీజేపీతో పోల్చి చెప్పినందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది. నా టోన్ ఏం పెరగలేదు, నేనేం మారలేదు. గట్టిగా చెప్పడం ఏం పొరపాటు కాదు, ఎందుకంటే నీకొక్కడికి చెప్పట్లేదు, నేను వినేవాళ్ళందరికీ చెప్తున్నా. ఇప్పుడు వినేవాళ్ళు మనం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తామో ముఖాముఖి మాట్లాడుకోవడానికి కాదు కదా, ఎవరెవరైతే వింటారో. రెండవది, ఈ వాదన చెప్పేవాళ్ళు కమ్యూనిస్టుల తరఫున మాట్లాడేవాళ్ళు, బడా మీడియా కమ్యూనిస్టుల తరఫున లేదు కదా. అసలు సెకండ్ సైడ్ మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా, ఎక్కువగా లేరు. కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ వాదన అయితే తక్కువ వినిపిస్తుందో, దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో అన్నట్టుగా, అలాంటి విషయాలు గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అంతేగాని నిజంగా ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పిన చాలా అంశాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విన్నారా ఎప్పుడైనా? వినలేదే, లేవు కదా. మరి ఒకటే బుచ్చన్న గారు, ప్రజలను విమర్శించడానికి, ప్రజలు తప్పు చేశారనడానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు అలాగే ఎన్నికల్లో మమ్మల్ని ఓడించడం తప్పు పార్టీలు, పాలక పార్టీలు చెప్తుంటే అది చాలా పొరపాటు. ప్రజలకు మన సందేశం మనం చేర్చగలిగామా, ప్రజలను మనం సమీకరించగలిగామా, ఇంకా ఏ విషయాల్లో మనం వెనకబడ్డాము అన్నది ప్రజలను అర్థం చేసుకొని ప్రజలను మరింతగా కదిలించడానికి ఏం చేయాలి అన్న వైపు ఆలోచించాలి తప్ప, ప్రజల తప్పు, ప్రజలు మారిపోయారు అది కాదు. దేశకాల పరిస్థితులను అర్థం చేసుకొని మనం ముందుకు పోవాలంతే. దానికి తగిన అధ్యయనం, మరింత సమాజాన్ని అధ్యయనం చేయాలి. ప్రజలు ఎందుకు అలా స్పందించారు, ప్రజలకు సమస్యలు ఏంటి, లేకపోతే ఇటువైపు స్పందించాల్సిన వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు, ఇవన్నీ లోతుగా జరగాల్సినవే. కానీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేసిందంతా ఒకటే, ఈ నెరేటివ్స్ అనేవి బలవంతంగా, కొన్ని బలమైన నెరేటివ్స్ పొడుగు చేతుల పందేరంలాగా కొన్ని రుద్దబడుతూ ఉంటాయి. కానీ నేను ఆల్టర్నేట్ సైడ్ కూడా చూడాలి. చాలామంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అంటారు, అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో వాళ్ళు ఏం చూడరు. ఉదాహరణకు ఎంతమంది వందల మంది పోరాటాల్లో నేల కొరిగారో వాళ్ళు చూడరు. వీళ్ళందరూ మరి కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు? తెల్లవారేసరికి పుట్టుకురావు కదా, బోర్డులు మారిపోవు కదా. అందువల్ల నేను అందుకే అన్నది హాకీ, క్రికెట్ అని. ఆ గేమ్ పాలక వర్గాల గేమ్ వేరుగా ఉంటుంది, శ్రామిక వర్గాల కోణం వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు అంతే, పీడిత వర్గాలు ముఖ్యంగా. అది జరగాల్సిందే, ఆ పోరాటం జరగాలి, వాదన జరగాలి, ఘర్షణ కూడా జరగాలి. అందుకే నా కవితా సంపుటానికి ఈ మధ్య నేను సజీవం అని పేరు పెట్టాను. సజీవం అంటే ముక్కు దగ్గర వేలు పెడితే గాలి ఆడటం కాదు, గుండె కొట్టుకుంటున్నట్టు రికార్డు కావటం కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. నీ భావం నీదిగా పలకాలి, నీ భావానికి కదలిక రావాలన్న అర్థంలో. కాబట్టి ఏ భావం మీ నుంచి ఆశిస్తారో, ఏ స్పందన మీ నుంచి ఆశిస్తారో, మీ నుంచి అంటే సంబంధితమైన ఆ వ్యవస్థ నుంచి, ఆ వ్యక్తి నుంచి దాన్ని నిలబెట్టుకోవడం, దానికోసం ఆ దిశలోనే ఉండడం, సజీవంగా ఉండటం. సజీవంగా శక్తివంతం కావడం, దట్ టేక్స్ టైం. మళ్ళీ ఒకసారి ఇంకా సవాళ్ళు పెరుగుతున్న కొద్దీ. ఏం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది సార్? ఇది పుస్తకాలు నేను ఇస్తాను, నాది కాదు, ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఎవరైనా చదవడానికి తీసుకొని. నేను ఈ మధ్య 60 డజన్ బుక్స్ రిలీజ్ చేశాను కదా. సజీవం అనే ఒక పుస్తకం, తర్వాత ఆశయ పథం అని ఒకటి. అంటే ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే
ఆంధ్రప్రదేశ్లో మొదటి పెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ శాసనసభలో కూడా తెలంగాణ ప్రాంతంలో మొదటి పెద్ద పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అప్పటిదే అది ఆశయ పథం అన్నది, అది ఆ కథ దాన్ని చూపిస్తుంది. మూడోది మీరే ప్రేరణ మీదే సాధన అనే పుస్తకం. అది ఒక విధమైన పర్సనల్, దీనికి సంబంధించి పర్సనల్ డెవలప్మెంట్, మనమే డెవలప్, మీరే సాధించాలి, ఇప్పుడు మనం చర్చించిన లాంటిదే అనేది. ఇంకోటేమో ఆరుద్ర శత జయంతి సందర్భంగా నా జీవితం కమ్యూనిజానికి అంకితం అని ఆయన దానికి పెట్టుకున్న టైటిల్. నా జీవితం కమ్యూనిజానికే అంకితం అని ఆయన పెట్టుకున్నది. ఇంకోటి అభద్ర అనేది కథా సంపుటి. అభద్ర ఇప్పుడు మనం చర్చిస్తున్నంత అభద్ర భారతం గురించే కదా. సో ఈ అభద్ర భారతంలో సజీవంగా ఉంటూ ఆశయ పథంలో ప్రేరణగా తీసుకొని సాధించడం ఎట్లా అనేది మన ఈ పుస్తకాల టైటిల్స్ నుంచి చూస్తే మనకు ఎక్కడ దొరుకుతాయి కొనాలనుకున్నా మన తెలంగాణ పబ్లిషింగ్ హౌస్లో దొరుకుతాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజాశక్తి బుక్ హౌస్లో దొరుకుతాయి, ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు, అమెజాన్లో కూడా దొరుకుతాయి, మీరు నెట్లో కొడితే వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనంతర పరిణామాలు అంతవరకే నేను పరిమితమైంది అనుకున్నాను. కానీ చారిత్రకంగా కమ్యూనిస్టుల గురించి ప్రస్తావన రావడం ఎందుకనంటే భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వారు, భారతదేశ ప్రజలను చైతన్యవంతం చేయడంలో పాత్ర ఉన్నవారు కమ్యూనిస్టులు కాబట్టే పదే పదే వారికి సంబంధించిన చర్చ వస్తూ ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు నిజంగానే రాబోయే రోజుల్లో రాజకీయం ఎట్లా ఉండబోతున్నది, ఎన్నికల ఫలితాలు గెలుపు ఓటములు ఒక విషయం అయితే కనుక ప్రజల ఆలోచన ధోరణి, ప్రజలను ప్రభావితం చేస్తున్న రాజకీయ ఆలోచన విధానాలు ఎట్లా ఉండేవి, ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండవచ్చు అన్న దానికి సంబంధించిన ఒక చర్చ ప్రధానంగా కమ్యూనిస్టులకు సంబంధించి వారు కొంత లోతైన వివరణ ఇచ్చినట్లు. థ్యాంక్ యూ.